ముగించేస్తాను. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయమును ఆధారము చేసుకొని కొంతమంది మతపిచ్చి పట్టినటువంటి మతోన్మాదులు అసలు ఇండియాలో ఎందుకు చెబుతున్నారయ్యా మీ క్రైస్తవ మతాన్ని గూర్చి? ఎందుకు చెబుతున్నారు? ఇది మా దేశానికి కాదు, అసలు మీ ప్రభువు మీద మీకే గౌరవం లేదు. అన్యజనుల ఇంటికి పోకండి, వాళ్ళ దారిలోకి వెళ్ళకండి అని మీ యేసు ప్రభువే ఆజ్ఞాపించాడు కదా. 5వ వచనంలో, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనికైనను ప్రవేశించకుడి గాని ఇశ్రాయేలు వంశములో ఉండి నశించిన గొర్రెల వద్దకే వెళ్ళుడి అన్నాడుగా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ప్రభు మాట మీరు గౌరవించరా? పోండి, మీ మతాన్ని ఇశ్రాయేల్లో చెప్పుకోండి అంటున్నారు. ఇంత పెద్ద సబ్జెక్ట్ వాడికి ఎలాగ అర్థమవుద్దండి? యేసు ప్రభు వారి మాటలు అర్థం చేసుకోవాలంటే ఇలాంటి లోక సంబంధ జ్ఞానముతో అర్థం చేసుకోలేరు. యేసు ప్రభు వారు ఏది చెప్పినా అది ఒక సమయములో ఒక సందర్భమును బట్టి ఆయన చెప్పాడు. ఈ స్టూపిడ్స్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ మాటలు ఎప్పుడు చెప్పాడంటే దానియేలు ప్రవచించిన 69వ వారము ముగింపు లోపల చెప్పాడు. అప్పటికింకా 69 వారాలు ముగింపు కాలేదు. వాడికి అది తెలుసా? దానియేలు 9వ అధ్యాయం 25, 26, 27 వచనాలలో 70 వారాలు యెరూషలేము కొరకు నీ జనమునకు, ఇశ్రాయేలు జనమునకు నియమించబడెను అని దేవుడు చెప్పాడు. దానియేలు ప్రవక్తకు దేవుడు ఒక దేవదూతను పంపి ఈ సంగతి ప్రకటించాడు. దానియేలు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు యెరూషలేమునకును 70 వారాలు. 70 వారాలంటే ప్రవచన భాష. వారమునకు 7 రోజులు కాదు, వారానికి 7 సంవత్సరాలు. 70 వారములంటే 70 × 7 సంవత్సరాలు, 490 సంవత్సరాలు యెరూషలేము కొరకు స్పెషల్గా అలాట్మెంట్ చెయ్యబడింది. ఇది అంత గొప్ప సబ్జెక్ట్. ఆ కుక్కకేం తెలుసండి? పెద్ద పెద్ద పాస్టర్లకు, ప్రొఫెసర్లకి అంత చిక్కకుండా ఉంటే సర్ రాబర్ట్ ఆండర్సన్ ఆయన ఈ ముడి విప్పాడు. సర్ రాబర్ట్ ఆండర్సన్ ద కమింగ్ ప్రిన్స్ అనే గ్రంథంలో. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే ఎంత ధైర్యం బైబిల్ గురించి అలా మాట్లాడేసేసాడు. దేవుడట ఇశ్రాయేలు కానోళ్ళకు అసలు సువార్త చెప్పొద్దు అన్నాడట. మనం చెప్తున్నామంట. ఆ పందికి తెలుసట, మనకు తెలియదట. అది దేవుడు వద్దన్నాడు కాబట్టి వాడు బతికిపోతున్నాడు. లేకుంటే ఎప్పుడో ఫోటోకు దండేసే పని. ప్రియులారా, మూఢుడు నోరు మూసుకుంటే జ్ఞానికి ఎంచబడతాడు అంటాడు సామెతల్లో. అనవసరంగా ఏదో తెలిసినట్టు మాట్లాడొద్దు. ఇది పెద్ద సబ్జెక్టు. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 490 సంవత్సరాలు నియమించబడిను. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి. అధిపతి అంటే రాజు, అభిషిక్తుడు అంటే మెస్సియా. కింద మెస్సియా వచ్చు వరకనే ఉందా?
అంటే క్రీస్తు వచ్చు వరకు. క్రీస్తు ఎక్కడికి వచ్చే వరకు? ఏమండి? యెరూషలేములోనికి వచ్చు వరకు. యెరూషలేములోనికి వచ్చు వరకు అంటే యెరూషలేములోనికి ఎలా వచ్చాడంటే రక్షకునిగా, ఉపదేశకునిగా, బోధకునిగా, బాలునిగా వచ్చాడు ఇంతకు ముందు. కానీ రాజుగా వచ్చింది ఒక్కసారి. అది మట్టల ఆదివారము నాడు గాడిద పిల్ల మీద ఊరేగుతూ హోసన్నా హోసన్నా, జయము జయము దావీదు కుమారునికి జయమని ప్రజలందరూ కీర్తిస్తుండగా దావీదు సింహాసన వారసునిగా గుర్తింపు పొంది ఒక్కటే రోజు ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. అది మట్టల ఆదివారం. అంటే ఏంటో తెలుసా? మట్టల ఆదివారము తర్వాత వచ్చేదే శుభ శుక్రవారం, శిలువ యజ్ఞం జరిగింది. ఆ తర్వాత వచ్చేది ఈస్టర్ సండే. ఆ మట్టల ఆదివారము ఆయన రాజుగా వస్తాడు. అంతకుముందు మామూలుగా వచ్చాడు, 12 ఏళ్ళ బాలుడుగా వచ్చాడు, మామూలుగా వచ్చాడు. కానీ మట్టల ఆదివారం నాడు దావీదు సింహాసన వారసుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. రావడానికి ఎన్ని వారములు పట్టునంటే, ఎన్ని వారాలు అన్నాడు? 7 మరియు 62 వారాలు పట్టును. నా యుగాంతం గ్రంథం చదవండి, పుస్తకాలు చదవాలి. దేవుడేం అమాయకుడై ఏమో పనిలేక రాయించాడా? మేము అమాయకులు పనిలేక రాసామా? పుస్తకాలు చదవాలండి. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఎందుకు పుస్తకాలు చదవరో నాకు అర్థం కాదు. మైండ్ పెట్టాలి అక్కడ. మిగతాదంతా వేస్ట్ కార్యక్రమాలు పక్కన పెట్టేసేయండి. ముందు ఆక్సిజన్ పీల్చడం ఎంత ముఖ్యమో ఈ పుస్తకాలు చదివేది అంత ముఖ్యం. లేకుంటే లైఫే వేస్ట్ అయిపోతుంది. పైకి పోయినాక నెత్తినోరు కొట్టుకుంటారు. 7 వారములు మరియు 62 వారములని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఫ్రమ్ ద గోయింగ్ ఫోర్త్ ఆఫ్ ద కమాండ్మెంట్ to rebuild Jerusalem till the coming of the Messiah the Prince, there shall be 7 weeks and 62 weeks అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏ వర్షన్ అన్న చదవండి. 7 మరియు 62 ఎంత అవుతుంది? 69. మరి 69 అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదండి. 7 వారములు 69 అని ఎందుకు చెప్పాలంటే, కట్టడములో కొంతకాలము కట్టిన తర్వాత విరామం ఏర్పడింది. విరోధులు కల్పించిన ఆటంకాలను బట్టి కొంత గ్యాప్ వచ్చింది కనుక అలా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. 7 మరియు 69 వారాలు పట్టును. 7 మరియు 62 7 మరియు 62 ఎన్ని వారాలు? 69. మొత్తం అలాట్మెంట్ అయింది ఎన్ని వారాలు? 70. 69 వారాల లెక్క చెప్పాడు. ఇంకెన్ని మిగిలినాయి? 1 వారం లెక్క మిగిలింది. 7 వారాలు 62 కంప్లీట్ అయితే 69 కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడు? మెస్సియా రాజు హోసన్నా హోసన్నా, జయము జయమని దావీదు కుమారునికి జయమని, దావీదు సింహాసన వారసుడిగా ప్రజలు ఆయనను ఘనపరుస్తూ, రాజుగా, యూదుల రాజుగా ఘనపరుస్తూ యెరూషలేములోకి గాడిద పిల్ల మీద ఊరేగించి తీసుకుపోయినప్పుడు 69 వారాలు కంప్లీట్ అయిపోతాయి. 69 వారాలు ఎప్పుడు మొదలవుతుందంటే, యెరూషలేమును మళ్ళీ కట్టుకొండిరా అని ఒక ప్రపంచ రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు. ఎవరయ్యా జారీ చేసిందంటే అర్తహషస్త రాజు. ఎప్పుడు జారీ చేశాడంటే 445వ సంవత్సరం బిఫోర్ క్రైస్ట్, 445 BC, మార్చి 14వ తారీఖు. అప్పటి అంటే ఈ మన లెక్క, మన క్యాలెండర్ ఇంకా అప్పటికి అప్లై చేస్తే అది లెక్క.
ఆ రోజు ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. ఆ రోజు నుండి లెక్కేసుకుంటే 69 వారాలు అంటే 483 చంద్రమాన సంవత్సరాలు. ఏం సంవత్సరాలు? ఎందుకు చంద్రమాన సంవత్సరాలు? బీసీ 445 నుండి బీసీ 445 నుండి యేసయ్య వచ్చేదాకా 483 సంవత్సరాలు కావడం ఏంటి సార్? లెక్క తప్పారు. బీసీ 445 అంటేనే ఈ మధ్యలో 445 ఇయర్సే ఉన్నది. మళ్ళీ 483 ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఎవరైనా అడుగుతారు. కాబట్టి నేను చెప్తున్నా, 445 సూర్యమాన సోలార్ ఇయర్స్ కాదు. సోలార్ ఇయర్స్ అయితే 365 రోజులు ఉంటాయి. లూనార్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా 360, ఇంకా పావు లేదు అర్ధ లేదు, 360 రోజులే. ఒక్క సంవత్సరానికి ఎన్ని రోజులు తేడా? 5 రోజులు. సంవత్సరానికి 5 రోజులు. 10 సంవత్సరాలకు 50 రోజులు. 100 సంవత్సరాలకు 500. 1000 సంవత్సరాలకు 5000 రోజులు. కాబట్టి ఈ వందల వేల శతాబ్దాల కాలం మనం లెక్కబెట్టినప్పుడు సూర్యమాన సంవత్సరమా చంద్రమాన సంవత్సరమా జాగ్రత్తగా పట్టించుకోవాలి. అందుకని చంద్రమాన సంవత్సరమే అని మనం లెక్క పెట్టుకుంటే అది యూదులు ఎప్పుడు లూనార్ ఇయరే, యూదులకు సోలార్ ఇయర్ లేదు. కాబట్టి 483 చంద్రమాన సంవత్సరాలంటే 483 ఎందుకు వచ్చింది? 70 వారాల నుంచి ఒక వారం తీసేసాం. 69 కదా, 70 వారాలైతే 77 490. 70 × 7 490. 70 వారాలంటే 490. దాంట్లోంచి ఒక వారం తీసే 7 483. ఆ 483 ఇంటూ 360 డేస్. 483 ఇంటూ 360 అంటే 1,73,880 రోజులు వస్తాయి అన్నమాట. ఇదంతా పందులకు కుక్కలకి ఏం తెలుస్తుంది బాబు? ఫాల్తుగాడు రక్షణ పొందడంటే పొందడు. పనికి మాల కుక్క జీతాలకు అమ్ముడు పోయి దేవుని మీద బురద చల్లుతున్నాడు దైవ గ్రంథం మీద. యేసు ప్రభువు వారు ఖచ్చితంగా ఇన్ని రోజులకే గాడిద పిల్ల మీద ఊరేగి వచ్చాడు యెరూషలేముకు. ఏ రోజు? అర్థహశస్త రాజు ఆజ్ఞ జారీ చేసి యెరూషలేముకు కట్టుకోండి బాబు మీరు అని ప్రపంచ చక్రవర్తి ఆజ్ఞ జారీ చేసిన రోజు మొదలుకొని 1,73,880వ రోజే మట్టలాది వారం. దట్ ఈస్ ది అక్యురసీ ఆఫ్ ద బైబిల్. బైబిల్లోని ఖచ్చితమైన లెక్కది. ప్రియులారా, ఆ రోజు 69వ వారం కంప్లీట్ అయింది. ఈ వారాలన్నీ ఎవరికి కేటాయించబడ్డాయి చెప్పండి? ఎవరికి కేటాయించబడ్డాయి? దానియేలు యొక్క జనమునకు, టు ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ టు ద హోలీ సిటీ జెరూసలేం. వాళ్ళకి 70 వారాలు. వాళ్ళకి కేటాయించబడ్డటువంటి ఆ 490 సంవత్సరాలలో 483 సంవత్సరాలు లూనార్ చంద్రమాన సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి మట్టలాది వారం నాడు. ఇంకా ఎన్ని మిగిలినాయి? ఒక్క వారం మిగిలింది. అయితే ఒక్క వారము
అది వెంటనే మొదలు కాలేదు. అక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది. ఈ 70 వారాల లెక్కింపులో దేవుడు తన క్లాక్ ఆపేశాడు. ఆన్ ద పామ్ సండే వేలాడ్డం పెట్టాడు, ఆ గడియారములు తిరగకుండా. ఎందుకు అంటే ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కలిగించి అన్యులు రక్షణ పొందటానికి డోర్స్ ఓపెన్ చేద్దామని. ఈ విషయం రోమాపత్రిక 11:25లో రాశాడు. బైబిల్ తెలుసా వాడికి? భ్రష్టత్వరత్న. బైబిల్ ఎక్కడ మీరు ఇక్కడ బాబు? ఇక్కడ మేము జీవితం అంతా తపస్సు చేస్తేనే దానికి కాస్త కూస్త కొంచెం లైన్ దొరికింది. ఈ ఫాల్తుగాళ్ళందరూ బైబిల్ మీద వ్యాఖ్యానం చేయడం బయలుదేరారు, చెత్త విధవులు. చదవండి రోమా 11:25. ఓ ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలులో నుండి అన్యులలో నుంచి కూడా రక్షింపబడినటువంటి అనేక మంది విశ్వాసులు ఉన్నటువంటి సంఘము. రోమా ఒక మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి, ప్రపంచ రాజధాని కనుక అక్కడ ఉన్న సంఘానికి రాస్తున్నాడు. రోమా పత్రిక ఎవరికి రాశాడు? మిశ్రమ సంఘం. అందుకే ఒక చోట ఏమంటారంటే, ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. ఎక్కడన్నాడు? రోమా 7:1. అది అంటే యూదులు కూడా ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు. 3:1 చూడండి. అట్లయితే యూదుని గొప్పతనమేమి అంటే అదెవరికి రాశాడు? యూదులకు, అన్యులకు. గనుక రోమ్ నగరం ప్రపంచ రాజధాని నగరం గనుక అక్కడ అన్ని రకాల వాళ్ళు కలిసిన మిశ్రమ సంఘం. అది యూదులు అన్యులు కలిసినటువంటి సంఘం. కాబట్టి వాళ్ళకు చెప్తున్నాడు, యూదేతర జనాంగములలో నుండి రక్షణ పొందిన సహోదరులారా, యూదులు యేసును తృణీకరించారు, మేము గనక ఎంత తెలివైన వాళ్ళం యేసును అంగీకరించాం అని మీరు విర్రవీగి మీకు మీరే బుద్ధిమంతులని అనుకోకుండాన్నట్లు ఒక మర్మము నేను తెలుపుచున్నాను. ఒక మర్మం. అదేమనగా, ఇది రహస్యం, తరతరాల యుగయుగాల రహస్యం. ఇది శతాబ్దాల సహస్రాబ్దాల రహస్యం. ఇది నేను ఇప్పుడు చెప్తున్నా మీకు అంటాడు పౌలు. అదేమనగా అన్యజనుల ప్రవేశము. దేవుని కుటుంబంలోనికి అన్యజనులందరూ రావలసిన వాళ్ళందరూ వచ్చునట్లు, ప్రవేశము సంపూర్ణమగునట్లు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు. అంటే మట్టలాదివారము తరువాత ఇశ్రాయేలుకు కళ్ళు మూయించి, నోళ్ళు మూయించి, చెవులు మూయించి, ఇక వాళ్లకు రక్షణ సువార్త అర్థం కాకుండా చేసేసాడు దేవుడు. ఎందుకు? వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడితే యజ్ఞము జరగనిస్తారా? ఇప్పుడు ఇవి జరుగుతున్నట్టే ఉంటుంది స్టోరీ. ఎవడొస్తాడు రండి అని నిలబడలే, మొత్తం ప్రపంచాన్ని ఎదిరిస్తారు వాళ్ళు. మా ప్రభువును, మా మెస్సియాను, మా రారాజును మీరు సిలువేస్తారా? నరికి పడేస్తాం, రండ్రా ఎవడొస్తాడో అంటారు. మొండి ఘటాలు. పెద్ద యుద్ధం జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది. జరగనీయరు యజ్ఞం జరగాలంటే ఇశ్రాయేలీయులు యేసు ఎవరో తెలుసుకోకుండా వాళ్ళ కళ్ళు మూయాలి. అప్పుడు వీళ్ళు రోమా ప్రభుత్వానికి తీసుకెళ్ళి అప్పగిస్తారు, ఇతను మా ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నాడని. అప్పుడు రోమా ప్రభుత్వము దగ్గర ఉన్నటువంటి మరణదండన విధానాలలో ఒకటి సిలువ వేసి చంపుట. అప్పుడు లేఖనం నెరవేరుతుంది.
యూదులైతే రాళ్ళు కొట్టి చంపుతారు, కానీ రోమియులైతే సిలువ వేసి చంపుతారు. లేఖనము నెరవేరునట్లు అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును పైకెత్తినట్లు మనుష్య కుమారుడు పైకెత్తబడాలన్నాడు. రాణి మీద వ్రేలాడి మరణించాలి, అప్పుడే లేఖనం నెరవేరుతుంది, అప్పుడే రక్షణ కలుగుతుంది. ఆ యజ్ఞము జరగాలంటే ఇశ్రాయేలీలు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు అయిపోవాలి. అందుకు వాళ్ళ కళ్ళు చెవులు మూసేసి అన్యజనుల కాలము మొదలుపెట్టాడు. ఏం కాలం మొదలుపెట్టాడు? అన్యజనుల కాలం అనేది ఒకటి ఉన్నది. అన్యజనుల కాలం అనేది ఒకటి ఉన్నది. అది యేసయ్య నోరారా చెప్పిన మాట. లూకా 21వ అధ్యాయము 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు. అన్యజనుల కాలము, అన్యజనుల కాలము అంటే అర్థం ఏంటి? అన్యజనులు అక్కడ రోమా 11:25లో ప్రవేశము సంపూర్ణమగు వరకు, ఇక్కడేమో అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు. ఇక్కడేమో అన్యజనుల కాలము సంపూర్ణం కావాలి, అక్కడేమో వారి ప్రవేశం సంపూర్ణం కావాలి. కనుక రెండు కలిపితే ఏమొస్తుందంటే అన్యజనుల ప్రవేశ కాలము సంపూర్ణము అగు వరకు. యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అయిపోయింది, 2 నిమిషాలు ముగించేస్తాం. ఇంకా చాలా పెద్ద, ఇంకా 4-5 గంటలు మాట్లాడాలి ఈ ప్రసంగం, కానీ నేను అంత దుండగం చేయను, త్వరగా ముగించేస్తాను. అన్యజనుల కాలం మీరు వినాలి, జాగ్రత్తగా వింటే ముగించేస్తా. అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము ఏం చేయబడుతుంది? ఏం చేయబడుతుంది? అన్యజనముల చేత. అవునా? ఇది చాలా కీలకం. మీరు వినడం, అర్థం చేసుకోవడం చాలా అవసరం. మళ్ళీ అడుగుతున్నా, అన్యజనుల కాలము సంపూర్ణమయ్యేదాకా ఏం జరుగుతుంది? యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుతుంది. అందులో నుంచి నేను డిరైవ్ చేస్తున్నాను. దాని రివర్స్లో మాట్లాడితే, ఎప్పటిదాకా యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుతూ ఉంటుందో ఆ కాలము అంతా అన్యజనముల ప్రవేశ కాలం. అగ్రీడ్? అన్యజనముల కాలం కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు తొక్కుతారు. కనుక వాళ్ళు తొక్కుతున్నంతసేపు ఏం కాలం అది? దాన్నే కదా మనం రివర్స్ చేసాం. కనుక మరి ఎప్పటిదాకా తొక్కుతారంటే, 2 సాక్షుల పరిచర్య కాలములో వరకు కూడా అన్యజనులు పరిశుద్ధ పట్టణాన్ని తొక్కుతూనే ఉంటారు. ఇది బైబిల్ సారాంశము. 11వ అధ్యాయము దయచేసి 2-3 వచనాలు. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వెయ్యక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు. చాలు 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 బేట. 70వ వారం స్టార్ట్ అయిపోతుంది. ఆఖరి 7 ఏళ్ల కాలం స్టార్ట్ అయిపోయిన తర్వాత అందులో మొదటి 42 నెలలు అంటే మొదటి 3.5 ఏండ్లు అన్యజనులు ఏం చేస్తుంటారు? ఇంకా పరిశుద్ధ పట్టణాన్ని త్రొక్కుతూ ఉంటారు. అంటే 70వ వారం ప్రారంభమైనాక మొదటి అర్ధవారం, మొదటి 3.5 ఏండ్ల వరకు అన్యజనులు యెరూషలేమును తొక్కుతానే ఉంటారు. గనక అప్పటిదాకా అది ఎవరి కాలం అన్నమాట? అన్యులు రక్షణ పొందే కాలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అన్యజనుల రక్షణ కాలం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగించబడింది చెప్పండి? మట్టలాదివారము నాడు స్టార్ట్ అయ్యి 70వ వారంలో సగం దాకా కంటిన్యూ అవుతుంది.
కనుక ఈ మధ్యకాలంలో ఏం చెయ్యాలో యేసయ్య చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనములను శిష్యులుగా చేయండి. మేము ఎందుకు ఇండియాకు అన్ని దేశాలకు సువార్త ప్రకటిస్తున్నామంటే యేసయ్య మాట మీద గౌరవం లేక కాదురా బేవఖూఫ్. మేము ఇప్పుడు అన్యజనుల కాలంలో మేము ఇప్పుడు బతుకుతున్నాము గనక, ఇశ్రాయేలుకు కళ్ళు చెవులు మూయబడిన కాలంలో మేము బ్రతుకుతున్నాం గనక ఈ కాలంలో వాళ్ళకి చెప్పినా లాభం లేదు. గనక యేసయ్య ఏమన్నాడంటే, ఇశ్రాయేలు వదిలే బాబు, మీరు అన్యుల మీద పడండి అని చెప్పాడు. అందుకే సర్వలోకానికి యేసయ్య శిష్యులు వెళ్ళి సువార్తతో లోకాన్ని నింపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనకున్నది అడ్డగోలు మత ప్రచారం కాదు, ఒక టైం టేబుల్ ఉంది. వాడికి ఏం తెలుసు? ఒక టైం టేబుల్ ఉందిరా బాబు. దేవుని దగ్గర అన్ని లెక్కలు, ఎప్పుడు ఏం చెయ్యాలో. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, నేను చూశాను. ఓ మహమ్మదు ప్రవక్త గారు యుద్ధాలు చేశారు.